ఈరోజు పక్షిరాజు గురించి మనం ఎన్నో ఎన్నో విలువలు నేర్చుకోగలుగుతాము. దానికి 30 సంవత్సరాలు రాగానే 30 సంవత్సరాలు పక్షిరాజుకి రాగానే మెల్లగా దాని ముక్కు ఉంటుంది కదండి, దాని బీక్ ఉంటుంది కదా, ఆ ముక్కు మందం అయిపోతుంటుంది. చాలా షార్ప్ బీక్ దానికి ఉంటుంది, చాలా పదునున్న ఆ ముక్కు ఉంటుంది. కానీ 30 సంవత్సరాలు రాగానే అదొక ముసలివాడుగా లేకపోతే ముసలిగా మారిపోతూ దాని రెక్కలు బరువు అయిపోవటము, అంతగా శక్తి లేకపోవటము, ముక్కు ఏమో బ్లంట్ అయిపోవడం, మందం అయిపోవడము, అలాగా జరుగుతూ ఉంటుంది అనమాట. అటువంటి పరిస్థితుల్లో దాని బాడీ కూడా నీరసము, అనారోగ్యం కలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తుంది తెలుసండి, అద్భుతంగా మనమైతే ఏ డాక్టరో, ఏ మనుషుడో, ఏ ప్రవచనం చెప్పే దైవజనులో అని వెళ్తూ ఉంటాం. కానీ పక్షిరాజు దానికి వీక్ అయిపోతుంది అని తెలిసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే ఒంటరిగా ఒక మౌంటైన్, ఒక పర్వతం పైన ఒంటరిగా కూర్చుంటుందంట. ఒంటరిగా కూర్చొని ఏం చేస్తుంది తెలుసా అండి, ఫస్ట్ మొదటిగా తన ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కుని ఆ పర్వతం, ఆ గోడలు, ఆ బండలకి వేసి కొట్టి 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 ఎంతో నొప్పి, ఎంతో బాధ అలాగనే కొట్టుకుంటూ ఉంటుందంట. ఎప్పుడు దాకా అంటే ఆ ముక్కు, ఆ బీక్ ఊడి పడేంత వరకు కొట్టుకుంటూనే ఉంటుందంట. రక్తము వచ్చేస్తూ ఉంటుంది, ఆ ముక్కు ఊడి పడిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఒక కొత్త బీక్, కొత్త ముక్కు వస్తుంది. దానికి వస్తున్న ఆ పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఆ కొత్తది వచ్చింది కదా, ఆ కొత్తది చాలా పదునుగా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది. కాబట్టి ఆ కొత్త ముక్కుతోటి దాని ఈకలు, దాని వింగ్స్, పాత ఈకలు ఉన్నాయి కదా, ఆ పాత ఈకలన్నీ ఒకటి పీక్కుంటూ మొత్తము పీకేసుకుంటుందంట. దాని ఫెదర్స్, దాని వింగ్స్, దాని రెక్కలు, దాని ఈకలన్నీ పీకి పడేసుకుంటుందంట. ఇప్పుడు దాని బాడీలో ఏం లేదు, ఆ కొత్త ముక్కు తప్ప దాని బాడీలో ఏముండదు. ఇట్ విల్ బికమ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ నథింగ్. కానీ ఏం చేస్తుంది తెలుసా అండి, కొన్ని రోజులు, ఇంచుమించు 5 months, 5 నెలలు అలాగా ఏమి చేయకుండా, ఎగరకుండా అక్కడే కూర్చుంటూ ఆ కొత్త రెక్కల కోసం వెయిట్ చేస్తూ ఉంటుందంట. వెయిట్ చేసిన తర్వాత ఆఖరికి కొత్త ఫెదర్స్ వస్తుంటాయి, కొత్త రెక్కలు వస్తుంటాయి. రీగ్రోత్ తిరిగి రెన్యూ అన్నాడు కదా, పక్షిరాజు వలె మీ బలాన్ని, మీ శక్తిని నూతన పరుస్తానన్నాడు కదండి, మిమ్మల్ని ఎగిరింపజేస్తానన్నాడు కదా. అదే రీతి పక్షిరాజుకు ఒక రీగ్రోత్. ఇంకా చచ్చిపోయింది, అయిపోయింది నా పరిస్థితి, ఇంకా నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్న ఆ పక్షిరాజు ఏం చేస్తుంది అంటే, నో, ఐ వోంట్ డై అని చెప్తూ, చాలామంది ఇక్కడే మనం ఆగిపోతుంటాం. ఏంటంటే వీ హ్యావ్ ఆప్షన్ టు ఈదర్ లివ్ ఆర్ టు డై. అంటే కేవలం నేను జీవితం గురించి మాట్లాడలేదండి, ఏ విషయంలో అయినా మనకి ఆప్షన్ ఉంది, మనకు అటువంటి చాయిస్ ఉంది, ఎంపిక ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనము ఈ దీనస్థితిలోనే ఉందాము, ఈ శ్రమలోనే ఉందాము, ఈ పోరాటంలోనే ఉందాము. ఇంకా ఇంతే నా బ్రతుకొని అక్కడే సెల్ఫ్ పిటి, స్వీయ జాలితోటి, సెల్ఫ్ పిటితోటి అట్లే కూర్చుంటారు జీవితాంతం వరకు. వారి తరాలు అదే స్థానంలో ఉంటారు. కానీ ఇంకొక రకము మనుషులు ఎట్లా అంటే, నేను మార్చగలుగుతాను, ఐ కెన్ చేంజ్ త్రూ ద హెల్ప్ ఆఫ్ గాడ్ అని దేవుని సహాయంతో వారి పరిస్థితుల్ని, వారి ఫ్యామిలీ ట్రెడిషన్స్ని, లేకపోతే ఫ్యామిలీ బంధకాల్ని, ఆ చైన్స్ని బ్రేక్ చేసి, ఆ శాపాన్ని కొట్టివేసి ఎంతోమంది నూతనంగా రీగ్రోత్ తోటి ముందుకు రావాలని ప్రయత్నిస్తుంటారు. అటువంటి వారు దిల్ బి వెరీ సక్సెస్ఫుల్. ఎంతో సఫలత చూస్తారు, ఎంతో ముందుకు వెళ్తారు, ఎంతో గొప్ప స్థాయికి ఎదిగింపజేస్తారు దేవుడు. అటువంటి పరిస్థితిలో పక్షిరాజు కూడా 5 నెలలు ఒంటరిగా డిప్రెస్డ్ స్టేట్ అంట. దట్ ఈస్ ద మోస్ట్ డిప్రెస్డ్. ఎప్పుడు కూడా పక్షిరాజు డిప్రెషన్లో ఉండదు, కానీ ఎప్పుడైతే దాని బలం తగ్గిపోతుందో అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందంట, కృంగుదల. కానీ కృంగుదలలోనే ఉండదు, మైండ్ జాగ్రత్తగా వినండి, కృంగుదలలోనే చచ్చిపోదు. కానీ
నో, ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్, నేను దీని నుండి బయటకు వస్తానని దాని ముక్కు అదే కొట్టుకొని బండకేసి కొట్టి దాని ఈకలు అదే పీక్కొని అది నూతనంగా వచ్చేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత ఒక నూతనమైన పక్షిలాగా మరలా ముందుట్లాగా, అప్పటి వరకు ఎగరలేదు, అప్పటి వరకు అంత ఆరోగ్యం లేదు, అంతవరకు బలము లేదు, కానీ ఎప్పుడైతే ఆ నూతనంగా వస్తుందో ఆ బలము, అండ్ ఇట్ విల్ ఫ్లై హై అగైన్, ఇట్ విల్ స్టార్ట్ సోరింగ్ హై అబౌవ్ ద క్లౌడ్స్, అబౌవ్ ద మౌంటైన్స్. హెలికాప్టర్ కంటే కూడా పైకి ఎగరగలుగుతుందంట. ఒక 16 నెలల పక్షిరాజుని తీసి ఒక 127 ఏళ్ళ పక్షిరాజుని పక్కన పెడితే ఎప్పుడైతే నూతనంగా రీగ్రోత్ అయిన ఈ పక్షిరాజు ఉంటుంది కదండి, అది చూస్తే చూడటానికి 2 ఒకేలాగా ఉంటాయంట. అది పక్షిరాజు, అది దేవుడు చేసిన గొప్పతనం. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హౌ గాడ్ మేడ్ ద ఈగిల్. ఆ నూతనంగా పుట్టింది ఒకేలాగా ఉంటుంది, 127 ఏళ్ళు కలిగిన పక్షిరాజు కూడా ఒకేలాగా ఉంటాయంట. ఏం మాత్రము పాడైపోదంట. ఎందుకంటే డిసైడెడ్, అది నిశ్చయించుకుంది, నేను ఇట్లా ఈ కృంగుదలలో చావను, నేను ఈ పాత బ్రతుకులో నేను జీవించను. బ్రేక్ ఓల్డ్ సైకిల్స్, మీకున్న పాత అలవాట్లు, ఆచారాలన్నింటినీ బ్రేక్ చేయండి, ఎరగొట్టేయండి. చేంజ్, రిన్యూ యువర్ మైండ్. గివ్ మీ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క మనసు, క్రీస్తు యొక్క మనసు నాకు దయచేయి. రిన్యూడ్ మై, నూతన పరచబడిన మనసు నాకు దయచేయి. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, పాత అలవాట్లు ఆపేసేయండి, పాత గొడవలు, పాత సైకిల్స్ అన్నీ ఆపేసేయండి. ఏ రీతి అయితే పక్షిరాజు నూతనంగా పుడుతుందో, నూతనంగా తనను తాను చేసుకుంటుందో, టేక్ సమ్ టైమ్ ఆఫ్. పక్షిరాజు ఒంటరిగా, అందరితో ఉండదు, ఒంటరిగా వెళ్ళి అసలు ఏం చేయాలి, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి. ఎప్పుడైనా టైం తీసుకుంటారండి? మండే టు సాటర్డే అదే రూటీన్, సండే దేవుని సన్నిధికి వచ్చామా వెళ్తామా, మళ్ళీ మండే టు సాటర్డే అదే రూటీన్. డిడ్ యూ టేక్ 1 day ఆఫ్ అండ్ సే, ఏంటి నా జీవితము ఏంటి, వాట్ డస్ గాడ్ వాంట్ మీ టు డూ, ఏంటి నా కుటుంబం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని చింతించడం కాదు, కానీ ఆలోచించారా ఏంటది నా జీవితంలో బ్రేక్ చేయాల్సిన హ్యాబిట్. నేను ఇది చూడకుండాల్సింది చూస్తున్నానేమో కదా. ఐ నీడ్ టు బ్రేక్ దాట్, ఐ నీడ్ టు స్టాప్ దాట్ అని మీరు నిశ్చయించుకోండి. అందుకని దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు, నిశ్చయించుకునే శక్తి మనకిచ్చాడు, ఎంపిక చేసుకునే శక్తి దేవుడు మనకిచ్చాడు. హీ సేయింగ్ ద పవర్ ఇస్ ఇన్ యువర్ మౌత్ అండ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతిలో ఉంది, నీ నోట్లో ఉంది ఆ శక్తి. మీరు నోరు విప్పి చెప్పి, అవును నా కుటుంబం అంతా ఇలాగ బూతులు మాట్లాడుతుంటారేమో, కానీ నేను అట్లా మాట్లాడను. అవును నా కుటుంబం అంతా, నా స్నేహితులంతా ఈ రీతిగా ఉంటారేమో, నేను ఉండను. ఒకవేళ నా గతమే అట్లుందేమో, ఇక మీదట నేను ఉండను. ఆ గతం వల్ల నా జీవిత అలవాట్లు బట్టి నేను ఇంకా ఈ స్థాయిలో ఉన్నానేమో. దట్ ఈస్ వై ఐఎమ్ స్టిల్ హియర్. ఐ నీడ్ టు చేంజ్ ద రొటీన్ అని. కెన్ యూ రిన్యూ యువర్ సెల్ఫ్? కెన్ యూ రిన్యూ యువర్ హ్యాబిట్స్? మీ హ్యాబిట్స్ కానివ్వండి, మీరు మాట్లాడే తీరు కానివ్వండి, మీరు మీ భర్తతో భార్యతో ప్రవర్తించే విధానము, మాట్లాడే తీరు కానివ్వండి. ఆర్ యూ రిన్యూయింగ్? నేను మారను అంటారు కొంతమంది గర్వంతో. నేనింతే అని ఎంతో గర్వంతో, అహముతో మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, రెన్యూ యువర్ మైండ్. పౌలు అంటాడు కదా, హెబ్రీయుల దగ్గర నేను హెబ్రీలా ఉన్నాను, గ్రీకు దేశస్తుల దగ్గర గ్రీకు దేశస్తులా ఉన్నాను. ఎక్కడ ఉంటే దేవుడు నన్ను అలాగా అంగీకరించడానికి వారిలాగా నేను ఉన్నాను అని పౌలు చెప్పిన రీతిగా నేను నేను ఇంతే, నన్నుగా ప్రేమిస్తే చాలు అనుకుంటారు చాలామంది. అవును, మన బలహీనతలు ప్రేమిస్తే పర్వాలేదు, కానీ అహాన్ని, గర్వాన్ని, నేను మారను, నువ్వు ఏమైనా చేసుకుని నన్ను విడిచిపెట్టు, నేనైతే ఇంతే అని చాలామంది తెగిస్తూ ఉంటారు. జాగ్రత్త. బ్రేక్ ఓల్డ్ హ్యాబిట్స్. పాత అలవాట్లు, పాత స్వభావాలు, పాత మాటలు, పాత మాట తీరు, బూతులు. కెన్ యూ బ్రేక్ ద ఓల్డ్ హ్యాబిట్స్? పాత అలవాట్లని. మీ కుటుంబం ఇప్పటి వరకు ఒక రీతిగా కట్నం పుచ్చుకుంటున్నారేమో, ఒక రీతిగా లోకపు విషయాల్లో, లేకపోతే డబ్బుల కోసమో, దీనికోసమో, కట్నం కోసమో, ఆస్తుల కోసమో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారేమో. కానీ కెన్ యూ బీ ద వన్స్ టు సే, డాడీ, మమ్మీ, నాకు కట్నము ముఖ్యం కాదు, ఆస్తులు ముఖ్యం కాదు, దేవుని ప్రేమించే బిడ్డ, నమ్మకమైన స్త్రీ, యథార్థమైన స్త్రీ, ప్రేమించే స్త్రీ దొరికితే చాలు అని. కెన్ యూ బ్రేక్ ద చైన్? ఆ ట్రెడిషన్ని, ఆ అలవాటుని మీరు మార్చగలుగుతారా? లేకపోతే మీ తల్లి ఎప్పుడు చూసినా మీ తండ్రి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటుందేమో, ఎప్పుడు చూసినా మీ తండ్రి గురించి చెడ్డ మాటలు పలుకుతూ ఆయన ద్వేషిస్తుందేమో.
రేపు నీకు పెళ్ళైన తర్వాత, మీకు పెళ్ళైన తర్వాత, మీరు వెళ్ళిన తర్వాత మీకు అలాగనే అలవాటు అవుతుంది. ఏంటిదంటే, మీ తల్లి ఏ రీతిగా అయితే మీ తండ్రిని తిట్టిందో, మీ తల్లి ఏ రీతి అయితే మీ తండ్రిని ద్వేషించిందో, అదే రీతిగా మీకు కూడా మీ భర్త అంటే ఒకలాంటి అసహ్యము, ఒకలాంటి కోపము, చికాకు పుడుతుందేమో. బట్ యూ సే, దట్ వాజ్ మై మదర్, అది మా తల్లి, అది మా తండ్రి, అది మా అక్క, అది మా అన్న, బట్ ఐ విల్ నాట్ బి దట్ వన్. నేను మాత్రం వాళ్ళలాగా ఉండను. I will not be that. I will not be like that. You break the chain. You break the curse. మీరు బండ సందులో నిలబడి, ఇదిగో దేవా నేను నీ వాక్యానుసారంగా జీవిస్తానయ్యా, నా ఫ్యామిలీ ట్రెడిషన్స్ కాదు, నా ఆచారాలు కాదు, నాకు ఇది కాదు అది కాదు, నేను మాత్రం నువ్వు చెప్పినట్టు నేను జీవిస్తానయ్యా అని చెప్తూ మీరు ముందుకు వెళ్తారా?